నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న బకాల నుంచి తెచ్చుకున్న రొట్టె ఎంత పెద్దది ఉన్నది స్వామి. ఇక్కడ దీనికి సరిపోతుంది పెనుకి కరెక్ట్గా నిండిపోయింది. అయితే బాగుంది ఇది రొట్టె, కాల్చినారు బాగా. అయితే ఒకటి తింటే కడుపు నిండిపోయేటట్టున్నారు. దీన్ని తిప్పినా దీనిపైన చేద్దాం. నేను తినే పెద్ద ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్కి సరిపోయింది ఇదే. మధ్యాహ్నం దాకా ఆకలేదు ఇంక తింటే. ఇలా అంత ఉన్నదా? నాకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నట్టు ఆగిత్తంగా 2 వేసుకుని తిందామని. ఓయమ్మా, ఒకటికే కడుపు నిండిపోయింది. ఈ ఒకటి వాళ్ళకన్నా ఇద్దాం పాపం. బాగా వచ్చింది కదా. హద్దు మైనస్ సాస్ కరెక్ట్గా 10:09 అయింది. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి. అట్టే లొకేషన్ కూడా ఇచ్చింది. ఈరోజు కొద్దిగా కూల్గా ఉంది బయట, ఎండ ఏం లేదు. ఇదే లొకేషను. 17 కిలోమీటర్లు ఉన్నది. మాలిక్ రోడ్లో ఉన్నది హోటల్ ఏమో కానీ. మేడం బండిలోకి వచ్చి కూర్చుంటానే బట్టలకు బానింది. బట్టలు ఏంద్రా స్వామి అనుకున్నా నేను. ఆ లొకేషన్ మేడం అంటే ఆ లొకేషన్ ఆయన. ఆ లొకేషన్ పేరు అది ఆడ చూడు, కేఫ్ బట్టల్ అంట. ఈ లొకేషన్కి ఏదో పోయింది, లోపల పోయింది మేడం. నేను అది అనుకున్నా ఆ పక్క ఉండేది, కానీ ఈ గేట్లో పోయింది. అంటే మేడం దాని లొకేషన్ ఇచ్చింది ఆ బట్టలది, కానీ దీంట్లో పోయింది. ఇక్కడ పార్కింగ్ చేసిన. ఇదేమో హ్యాండిక్యాప్డ్ది ఉన్నది. ఇక్కడ ఇదంతా హ్యాండిక్యాప్డ్దే కాదా? ఇది ఒకటే ఉంటుందిలే, ఒకటే ఉన్నది కదా. బాగా చల్లగా ఉంది ఈరోజు, ఎండ లేదు స్వామి. ఎట్టో లైట్గా ఉంది, ఎక్కువ లేదు. అది మాలిక్ రోడ్, అది ఆ పక్క ఉండేదంతా. ఇప్పుడు బయటికి పోవాలంటే ఇట్ట పోలేము, ఇటు పోయి తిరుక్కొని ఇటు పోవాలా. ఇక్కడ ఇల్లులు బలం ఉన్నాయి. మొత్తం రాయల్ ఫ్యామిలీ ఉన్నది. చాలా బాగున్నాయి ఇల్లులు. మొత్తం ఎంత డెకరేషన్ అంతా ముందు పక్క పెట్టేసినాడు. ఈ ఇల్లు బలం కదా, అదేం అంతగా లేదు, కానీ దీన్ని చూసి ఎవరైనా దిష్టి పెడతారు అటున్నది. మొత్తం అంతా డెకరేషన్ అంతా తీసుకొచ్చి ముందు పక్క పెట్టుకున్నాడు. ఎదురు బండ్లు గాన్లు కూడా పెట్టుకున్నాడు ఆడ. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. గుర్తుపెట్టుకోవాలి దీని పేరు. బట్టలు అంటే ఇక్కడికి రావాలా. బట్టలు మామూలుగా చాలామంది వీళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళు ఎక్కువ రాత్రిపూటలు తిరుగుతారు, అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ మా ఇంట్లో మా మేడం అయితే పొద్దున్నే బయటకు పోతుంది. ఆమె ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె అయితే అప్పుడప్పుడు నైట్ బయటకు పోతుంది, కానీ రోజు బయటికి పోదామా. మా మేడం అయితే వస్తుంది అప్పుడే. అక్కడి నుంచి భిన్నా వచ్చేసినాము. లోపల పోయింది 5 నిమిషాలు, మళ్ళీ బయటకు వచ్చేసింది మేడం. మళ్ళీ ఇంకొక లొకేషన్కి వచ్చినాం. మేడం అయితే అది ఆడ ఉంది కదా, ఠాలానా ఏదో ఆ బిల్డింగ్లో పోయింది. మేడం లోపలికి రమ్మనేది. అది ఖర్జూరాలు అవి ఉంటాయి కదా, అవి కానీ మేడం ఇవి తీసుకుంది. దల్లలు
చాయ్ కావా తాగండి. అలా లోపల ఉన్నాయా బిస్కెట్లు ఏమో ఉన్నట్టున్నాయి. స్వీట్స్ అన్నీ రంజాన్కి తినేదానికి ఏమో ఇవన్నీ. ఈ డబ్బాలు బాగున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ షూక్ షాతేకి వచ్చాము. మేడం బలాష్లో పోయింది. బలాష్ ఫ్రీ, అరబ్బీలో బలాష్ని ఫ్రీ అంటారు. దాంట్లో పోయింది మేడం. చీప్గా దొరుకుతాయి అక్కడ. లోపల పక్క సిట్టింగ్ బలవనాది బా. చాలా కుర్చీలు ఉన్నాయా, హోటల్కి సంబంధించిన కుర్చీలేమో. అన్నీ మూసేస్తున్నారు ఇంకా తెరసలా. లేక ఇంకా తెల్లారలేదేమో. 10:30 అయింది. 11:30 10:30 అన్న. 11:30 అవుతాను ఇంకా తెరసలా. ఇవన్నీ మూసేస్తున్నారు. ఇక్కడ ఈవెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పక్కేమో అది వేసింటారు, ఏమంటారు, స్టేడియం తీసేసినట్టున్నారు. ఆ పక్క వేసింటారు దాని ఖాళీ ప్లేస్లో. ప్రజెంట్ ఏమి ఈవెంట్ లేవు కాబట్టి తీసేసినారు. ఇవి కూడా వాడినట్టున్నారు. అన్నీ ఇంత దుమ్ము పట్టిపోయినాయి. నైట్ పూట అయితే ఫుల్ ఉంటారు జనాలు. పెద్ద పెద్ద మాల్లు అన్నీ తెరిచినారు కానీ చిన్న మాల్స్ తెరసలా చూడు. 11:30 అయినా ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్ ఇవన్నీ తెరిచినారు. ఈ ఫుడ్ పార్క్ పైన పెట్టినారులే. చిన్న చిన్నవి తెరసలా. లోపలన్నీ మూసేస్తున్నారు. మేడము రోజు ఇన్ని అంటే ఈ రంజాన్కి ఒకేసారి కొనకుండా రోజు కొన్ని తెచ్చుకుంటుంది. ఒకేసారి కొనాలంటే రిస్క్ కదా, అంటే బెట్టబడిపోతారు కదా మనుషులు. సో అట్లా రోజు కొన్ని, ఒకసారి ఇక్కడ ఇట్లా ఒక 10 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసింది అనమాట. ఇంటికి అయితే వచ్చేసినాము. వచ్చేప్పుడు చెప్తాను మేడం, ఇంకొక వారం రోజులు ఉంది వెంకీ రంజాన్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని. స్టార్ట్ అయింది ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడే. అందుకే పొద్దున్నే పోయేది షాపింగ్కి. రంజాన్లో మాత్రము ఫుల్ ఉంటారు ట్రాఫిక్, ఎక్కడ పడితే అక్కడ. పొద్దున పూట మాత్రం తిరగరు అనుకుంటా, సాయంత్రం తిరుగుతారు. వచ్చేసినాము కరెక్ట్గా 12:09 అయింది. అయిపోయి మా అమ్మ డ్యూటీ అయిపోయింది. నాకైతే డ్యూటీ ఉన్నది. మేడం ఆ నుంచి తెచ్చే సామాన్లన్నీ అందరికి పంచుతుంది. మొత్తం 3 ఇళ్ళకి పోయి పంచాల. ఫస్ట్ అన్నం తినేసి వెంకీ అన్నం తినేసిపోనింది. చూపించాయి కూడా దాంట్లో పెట్టిన కార్లో. మళ్ళీ వచ్చేది ఇంతలే మేడం అంటే ఇలా తినేసిపోనింది. ఈరోజు ఆమె చేసిందంట. ఇంకొక చిన్న సిస్టర్ ఇది కలర్ రైస్ చేసింది, చికెన్ చేసింది, మిరియాల చికెను, పెరుగు వేయించుకున్నా. కలర్ రైస్లో పైన క్యారెట్ వేసినారు. ఇది చికెను, దీనిలో మిరియాల చికెన్ ఉన్నట్టున్నాయి. మిరియాలన్నీ ఉన్నాయి. ఈ సలాడు, ఈ పెరుగు, ఇంక ఇది వచ్చి మేడం చేసిందంట, అది కూడా ఇచ్చినారు. తినేసి పార్సల్ ఇచ్చేసి అడిగి అయిపోతుంది. టపా లొకేషన్ పెట్టింది మేడం. 3 లొకేషన్లు, 2 లొకేషన్లు. ఒక లొకేషన్ నాకు తెలుసు, దాని పేరు చెప్పింది మేడము. ఏంది బట్ అక్కడక్కడ లొకేషన్ పెడుతుంది. ఈ రంజాన్కి ఏమన్నా తిప్పుతుందేమో బయట, అదే వాళ్ళ ఇళ్ళకి పోవాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ మళ్ళీ ఫోన్ చేసింది, నేను పార్సల్ ఇస్తా ఎత్తుకొని పోయి ఇచ్చారు ఇంకే. అంటే అందరికీ గిఫ్ట్లు అనమాట రంజాన్కి. కరెక్ట్గా 1 గంట ఇంకాసేపు ఉంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దయ్య పార్సల్ బాగా ప్యాకింగ్ చేసింది మేడం, చూసారా. ఈ రంజాన్ గిఫ్ట్లు 3 ఉన్నాయి, 3 ఇళ్ళకి ఇవ్వాలంట. మేడం ఫస్ట్ ఒకటి ఇచ్చింది, అది వచ్చేసరికి తోఫిక్ బే వాళ్ళ మేడంకి అయితే ఇచ్చామనేది ఇచ్చేసిన. ఇంక ఈ 3 పార్సల్ వాళ్ళ అడ్రస్లు కూడా రాయించింది. ఇవన్నీ అడ్రస్లు రాసినారు. గిఫ్ట్లు అనమాట ఇవి. ఈ లొకేషన్లో ఇది వచ్చి ఫైసలు, ఇది సుల్తాన్ అంట. ఈ 2 ఇచ్చామనింది. ఇంకొక లొకేషన్ నాకు తెలుసు, మా మేడం చిన్న మేడం పోతా ఉంటా వాళ్ళ ఇంటికి.
ఆ ఇంట్లో ఒకటి ఇచ్చామండి, మొత్తం 3. నిజంగా వీటిల్ని ప్యాకింగ్ కూడా మా మేడమే సపరేట్ బ్యాగులు అవన్నీ తెచ్చుకునింది. ఈ ట్యాగులు అన్నీ కూడా సపరేట్ కొనుక్కొని వచ్చి తయారు చేసింది. ఈ పక్క ముడేసింది వీటిల్ని. ఈడ పేర్లు అయితే రాసింది వాళ్ళవి, ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంగ్లీష్లో అరబీలో రాస్తున్నది. బాగున్నది, ప్యాకింగ్ బాగున్నది. వీళ్ళు ఇట్లే ఇస్తారు గిఫ్ట్లు మామూలుగా. ఈ విధంగా బ్యాగులు సపరేట్ కొనుక్కునేది. దీని లోపల ఏదైనా స్వీటో ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి పెట్టిస్తారు. నిజంగా చాలా బాగా చేసింది మేడం. ఈ ఏరియాలో ఉండే ఇల్లు మా చిన్న మేడం వస్తూ ఉంటుంది. కాకపోతే ఏమొచ్చి మా పెద్ద మేడం వాళ్ళ బంధువులే అంట. రామ్మా సెలే. హలో, సలాం అలైకుం. అనా సైక్ మామా మాజిద్, సవాగ్ మామా మాజిద్. అయ్యో మామ, అనా جبت. అయ్యో మామ. ఓకే మామ. السلام عليكم. سلام عليكم. شوف خذ هذا. نعم. بس انتبه بس بي كيرفول عشان هذا قزاز. اوكي. واحد مدام ماجدة وواحدة مدام مريمة. اوكي. 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 انت فينكي صح؟ ايوه. فينكي يلا شكرا. عفوا ماما. ఓకే మామ. వీళ్ళు ఇక్కడి నుంచి పార్సల్ ఒకటి ఇచ్చిన 2 తీసుకున్నా. అంటే ఇద్దరికి ఇచ్చింది ఈ మేడం, చిన్న మేడంకి ఒకటి, పెద్ద మేడంకి ఒకటి. 2 కవర్లు ఇచ్చింది. ఒక కవర్ ఇస్తే దయ్యి ఆమె ఇచ్చినట్టు. ఇప్పుడు ఇంక ఈ 2 ఉన్నాయి. ఇంకొక లొకేషన్ అయితే పెట్టుకున్నా. ఇది వచ్చేసరికి వీళ్ళ తమ్ముడు, మేడం వాళ్ళ తమ్ముడిది ఇల్లు. ఫేసలేనా? ఫేసలేనా. ఈ ఏరియాలో ఉన్నది. వాళ్ళ తమ్ముడో అన్ననో తెలీదు. బా లేదు స్వామి, ప్యాలెస్ ఉన్నట్టున్నది. ఈడ కన్ఫ్యూజ్, ఈ డోర్ ఏ డోరో ఏమో అర్థం కాదు. ఈడున్నారు, దొరజు ఉంటుంది కొట్టేది. ఇక్కడ ఉన్నది పెద్దది. ఆడున్నాడు అది కుల్ هذا اي موقع يودي هنا كل نفر يقف هناك. ఓకే శుక్రాన్. అది కూడా అంట, అది ఇది రెండు డోర్లు. ఆమె ఎప్పుడు ఈ డోర్లోకి పోతుంది. నేను అందుకని ఈ డోర్ కొట్టినా. ఇంత పెద్ద కొంప, 2 డోర్లు. కన్ఫ్యూజ్ అవుతారా? అందరు ఇడిగే పోతారంట, అందరు ఇడిగే వచ్చి కొడతారంట డోరు. ఈ డోరు ఆడ ఇంకొక డోర్ ఉన్నది. ఈ డోర్ 2 ఒకటే అంట. ఈ డోర్ ఇంకోసారి వచ్చినప్పుడు ఈడే కొడతా. ఈసారి ఎప్పుడన్నా వస్తే. ఇంకేదో ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఇచ్చేస్తే ఆడికి కొరియర్లు డ్యూటీ అయిపోతుంది అనమాట. రంజాన్ కొరియర్లు. ఆడ ఎదురుగా ఫ్లైట్ చూడు ఏమవుతుందో. లొకేషన్ ఏమో ఈడే చూపిస్తుంది. ఇది అనుకుంటా. ఇక్కడేమో బెల్లు లేదు కొట్టడానికి. మేడము గుర్తుగా నాకు చెక్కలతో ఉంటుంది ఇల్లు అనింది. మేడంకి అయితే ఫోటోలు తీసి పెట్టినా. ఈ డోర్ కాదంట, ఎల్లో కలర్ అనింది. ఇంక ఎల్లో కలర్ అంటే ఇదే ఉన్నది. ఇది కూడా ఫోటో తీసి పెట్టినా, మిస్ పెట్టింది. వీళ్ళకే తెలీదు ఏ ఇల్లు కూడా. నన్ను కనుక్కోమంటే ఎట్టా? అన్ని డోర్లు పోయి కొట్టమంటుంది మేడం. ఆ డోర్ పోయి కొట్టినా. ఇప్పుడు ఆయన డ్రైవర్ ఎవరు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఈ ఇల్లు కాదు నాయన సుల్తాన్ అని. ఏడికి ఎత్తుకోవాలి. ఇంకా ఎల్లో కలర్ డోర్ అంట. ఎర్రసీర కట్టిందల్లా నా పిల్లమంటే కొడతారు మీరుతో. ఎల్లో కలర్ డోర్ ఏడికి పోలేను. ఇది అనుకుంటున్నా. చిన్న డోరు పెద్ద డోర్ అంటే ఆ పక్క చిన్న డోర్ ఉన్నది. ఇక్కడ డ్రైవర్లు కూడా ఉండరు స్వామి ఎవరు. దీన్ని కొడదాం ఏమవుతుందో. కొడితే రారు ఇల్లు. పిల్లి చుడుపులో ఉన్నది. ఏమే తినేది కాదు మా నాయి కాదు సామె. వాళ్ళ కొంపలో వెళ్తాలే. ఓ బాగుండవు. ఇంటికాడ ఇంటి ఎత్తుకోని బదులు. ఇక్కడ ఎవరు రాలేదే. ఫస్ట్ వచ్చిన ఇల్లే ఈ ఇల్లే. అందరు డోర్లు కొట్టించింది మామ. ఏడు ఊర్లు స్వామి నాకు భయంగా నేను వాగిలియాలంటే.
अच्छा भाई ये सुल्तान में मिलते हैं ना? सुल्तान का हाँ ये पकड़ो, बोलो क्या ये होगा? मैडम माजिदा। बेटा माजिद ना अयवा पकड़ो, हाँ मालूम है ना मैडम माजिदा? सुल्तान की बीबी को देना है अयवा సుల్తాన్ హిందూకు దేనా అయ్యవా హిందూకు ఓకే థ్యాంక్ యూ. ఎన్ని ఇల్లులు కొట్టినా దా ఆ డోర్ కొట్టినా, ఆ డోర్ కొట్టినా, ఈ డోర్ కొట్టినా, ఆ డోర్ కొట్టినా, వాళ్ళంతా వచ్చి నన్ను కొట్ల ఎట్టో. మా తల్లి బంగారు కొండ లాస్ట్కి ఫైనల్ ఫస్ట్ పోయిన ఇల్లే ఆ ఇంట్లో ఇచ్చేసి 3 కవర్లు అయిపోయినాయి తండ్రి. ఆ ఇంట్లో ఆయన అయితే వచ్చి కోపంగా వచ్చినాడు, సుల్తాన్ సుల్తాన్ ఇల్లు ఆడంటే అదిపో అన్నాడు. సర్లే సారీ ఆంటీ. మేడం చెప్పినట్టు తినేసిపోయిందే మేలైంది. కరెక్ట్గా 3:14 అన్నీ ఇచ్చేసి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్, వచ్చేటప్పుడు భయంకరమైన ట్రాఫిక్. దిస్ వన్ మేడం టెల్ దిస్ మీమీ Mimi? ఒక్తు మీమీ వైన్ సింథియా Info. దిస్ ఈజ్ మేడం సిస్టర్. Madam నో sister. దిస్ మీమీ అనదర్ మీమీ. ఓకే అనదర్ మీమీ. Another Mimi. This one another Mimi. దిస్ వన్ Madam. ఫర్ మేడం 1 మీమీ 1 This is for Madam మేడం మీమీ. Mimi. ఓకే ఇంగ్లీష్ అంత సాగు నాకు ఇచ్చేసిన, అయిపోయింది మన పని. నిన్న పెట్టిన వీడియోలో నేను 2 వస్తువులు తీసుకున్నా కదా, ఒకటి వ్యాజ్లైన్, ఇంకొకటి రోలరు. ఆ 2 నాకు ఎంత పడినాయో కామెంట్ చేసేయండి. బువ్వ లేదు మా బువ్వ తేలా. మీరేమో రాత్రిపూట నేను వచ్చినప్పుడు ఏమో ఉండరు. దాంట్లో రొట్టెలు ఉన్నాయి, తినొచ్చు కదా. దీంట్లో కూడా ఉన్నాయి బ్రెడ్ ముక్కలు. మనకి చికెన్ ముక్కలు కావాలంటే ఎట్టా లేవే. టైం 6:30 అయింది. మా శనమ్మ ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. కరెక్ట్గా 6:32. ఒక గంట పట్టింది ఈ లొకేషన్కి రావడానికి. దగ్గరికి వచ్చాం చూడండి, టైం ఎంత కరెక్ట్గా 7:33. ఈ టైంలో వచ్చినాం వీడికి. ఒక గంట పట్టింది. ఏమంటే ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు. యాక్సిడెంట్ అయింది ఆడ. ఏమో ఒక పక్క పా వెంకి అంటది. మేడం ఆడ యాక్సిడెంట్ అయ్యింది మేడం ముందు పక్క అంటే దూరు అంటది. యాక్సిడెంట్ అయింది. నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. ఇదంతా రెడ్ కలర్లో ఉండేది అంతా యాక్సిడెంట్ అయ్యింది అది. పోలీసు వాళ్ళు పోతా అంటే వాళ్ళు వెనకబడి ఇంకే ట్రాఫిక్ ఉండదు, వాళ్ళు సరసరా వెళ్ళిపోతారు, వాళ్ళతో పడిపోవచ్చు అంట. అది కరోనా అనుకొని సర్రని వచ్చినాం వీడికి. ఒక గంట పట్టింది. ఇంకెప్పుడైనా రాని అమ్మా, ఇదే మనకి ఫైనల్ డ్యూటీ. అబ్బా ఎప్పుడే ఇంటికి వచ్చినాము. వద్దు స్వామి, ఆడ వెయిట్ చేసింది కన్నా బండి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ట్రాఫిక్లో పెద్ద ఇబ్బంది. మా ఒక గంటన్నర ఆడ ఉంటుంది అంతే. ఈ 2 గంటల సేపు ట్రాఫిక్లోనే గడిచిపోయింది. కరెక్ట్గా 10 కావస్తుంది టైము. బేగాలు కూడా ఇచ్చేసిన, డ్యూటీలు ఏదే అయిపోయినాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గుడ్ నైట్.